275 రైళ్లు రద్దు, 149 దారి మళ్లింపు, 12 పాక్షికంగా రద్దు. వరద పరిస్థితులపై రైల్వే అత్యవసర సమీక్ష. కృష్ణానదిపై 3 వంతెనల పరిస్థితిపై ఇంజనీరింగ్ అధికారుల పరిశీలన. రైళ్ల పునరుద్ధరణ, నష్టాల అంచనాపై డీఆర్ఎం సమీక్ష. రాష్ట్రంలో కొనసాగుతున్న వరదల కారణంగా కీలకమైన విజయవాడ జంక్షన్ మీదుగా వెళ్లే వందలాది రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. మరికొన్నింటిని టెంపరరీగా రద్దు చేయగా కొన్ని రైళ్లను దారి మళ్లించింది. ఈ క్రమంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ లో మేనేజర్ నరేంద్ర ఏ పాటిల్ అధికారులతో ఎమర్జెన్సీ మీటింగ్ ఏర్పాటు చేశారు. వరద నిర్వహణ, రైలు కార్యకలాపాల పునరుద్ధరణపై వరదల వల్ల ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించేందుకు బ్రాంచ్ ఆఫీసర్లతో సమీక్షించారు. విజయవాడ డివిజన్ లో డిపోలు, శాటిలైట్ స్టేషన్ల పరిస్థితిని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా సమీక్షించారు. నష్టాన్ని అంచనా వేయడం, పునరుద్ధరణ కోసం తక్షణ ప్రణాళిక రూపకల్పన, ప్రధాన వంతెనల వద్ద నీటి స్థాయిలను పర్యవేక్షించడం, రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం, దారి మళ్లించిన, పాక్షికంగా రద్దు చేయబడిన రైళ్లకు ప్రత్యేక క్యాటరింగ్ ఏర్పాట్లను అందించడం, సింగనగర్, భవానీపురం, మిల్క్ ఫ్యాక్టరీ, రాజరాజేశ్వరిపేట, ఇతర ప్రభావిత ప్రాంతాల్లో నివసిస్తున్న చిక్కుకుపోయిన సిబ్బందికి సహాయం వంటి ప్రధాన అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎగువ పరివాహక ప్రాంతం నుంచి భారీగా ఇన్ఫ్లో వస్తుండటంతో రైల్వే ఇంజనీరింగ్ అధికారుల బృందం కృష్ణానదిపై వంతెనను పరిశీలించింది. రైల్వే బ్రిడ్జి కింద నీటి ప్రవాహ స్థాయిలను పరిశీలించారు. గ్రౌండ్ లెవెల్ పరిస్థితిని అంచనా వేయడానికి, నీటి ప్రవాహంపై నిరంతర తనిఖీ చేయడానికి 3 వంతెనల వద్ద 247 మంది సిబ్బందిని నియమించాలని ఇంజనీరింగ్ అధికారులు నిర్ణయించారు. విజయవాడలోని కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో ప్రత్యేక బృందాలు నిరంతరం పనిచేస్తున్నాయని, విజయవాడ డివిజన్లోని ప్రధాన స్టేషన్లలో ప్రయాణికులకు సమాచారం అందించడానికి ప్రత్యేక హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేసినట్టు డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ తెలిపారు. కాజీపేట, విజయవాడ సెక్షన్లో భారీగా నీరు రావడంతో మొత్తం 275 రైళ్లను రద్దు చేశామని, 149 రైళ్లను దారి మళ్లించామని, 12 రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్టు ఆయన తెలిపారు. ప్రయాణికుల భద్రతను నిర్ధారించడానికి, వీలైనంత త్వరగా కార్యకలాపాలను పునరుద్ధరించడానికి రైల్వే అధికారులు అవిశ్రాంతంగా పనిచేస్తున్నారని స్పష్టం చేశారు.